2 దినవృత్తాంతములు 16:9 అందరూ చదువుకుందాం. మొదటి భాగం మాత్రమే. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. అలాగే సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం అందరు చదువుకుందాం. 15 సామెతలు 3వ వచనం. యెహోవా దృష్టి ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని ఆయన చూచుచుండును. మనము మార్కు సువార్తలో 10వ అధ్యాయం 46 వచనం చదువుకుందాం. 10:46 అక్కడి నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమై కుమారుడగు బర్తిమై అను గుడ్డి భిక్షకుడు త్రోవపక్కను కూర్చుండెను. నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుమని అనేకులు వాడిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయగోర్చున్నావని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీ వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. వెంటనే వాడు దృష్టి గలవాడై త్రోవను ఆయన వెంట వెళ్ళెను. ప్రార్థన చేసుకుందాం. దయల మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ఈ సాయంకాలం మేమందరం కూడా ఇక్కడ బేతనియాలో చేరవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రభా మిమ్మల్ని గణపరుస్తూ పూజిస్తున్నాము. జీవాధిపతివైన దేవుడో, సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్తమైన దేవుడో, శ్రీమంతుడమైన దేవుడో, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడో, మీకు వందనాలు చెల్లిస్తూ, ఎంతైనా నమ్మకమైన దేవుడో, మరి ఉదయ కాలంలో మీ సన్నిధి మాకు అనుగ్రహించినారు. మరి అందును బట్టి వందనాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఈ సమయం కొన్ని మాటలు మాకు అనుగ్రహించండి. మీ బలమైన హస్తములకే అప్పగించుకుంటూ, మీ కృపను కోరుకుంటూ, మీ సహాయమును కోరుకుంటూ, మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క స్వాధీనంలోకి తెచ్చుకుంటూ శత్రు కార్యాలను లయపరచమని యేసు ప్రభు దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం ఉదయకాలంలో దేవుడు చూసేవాడని, ఆయన యథార్థవంతులను బలపరచడానికై కనుదృష్టి, ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందని చూసినాం. దేవుడు చెడ్డవారినేమి మంచివారినేమి ఆయన చూస్తున్నాడని చూసినాం. శారాయి దాసి హాగరు, ఆమె విషయంలో దేవుడు ఆమెతో మాట్లాడినట్లుగా బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు తిరిగి శారాయి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమెకు అణిగిమెనిగి ఉండి లోబడి ఉండమని చెప్పినాడు. కాబట్టి ఆమె వెళ్ళిపోకముందు దేవుడు ఆమెతో మాట్లాడినాడు. నీకు కుమారుడు పుడతాడు, ఏం పేరు పెడతాడు? ఇస్మాయిల్ అని పేరు పెడతావు.
అందరి చేతులు అతనికి, అతని చేతులు అందరికీ విరోధంగా ఉంటాయి, ఇట్లా అని చెప్పి. కాబట్టి ఆమె ఆ బుగ్గకు ఏం పేరు పెట్టుకునింది? బయర్ లహాయి రోయి. దేవుడు చూసేవాడు, ఆయన చూస్తున్న దేవుడు అని మనం చూసినాం. తర్వాత ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? సంసోను జ్ఞాపకం చేసుకున్నాం. సంసోను బలాఢ్యుడు, తర్వాత న్యాయాధిపతి, నజీరు చేయబడ్డవాడు. అయితే తాను దేవుని విడిచిపెట్టి పాపంలో జీవించడం ద్వారా ఆయన నష్టపడినట్టుగా మనం చూసినాం. తర్వాత మోషే దేవుణ్ణి చూడాలనుకున్నాడు, అయితే దేవుణ్ణి చూడలేదు. కానీ సమీపంలో ఒక స్థలం ఉంది, అక్కడ నేను నిన్ను దాస్తా, నేను వెళ్ళిపోయేటప్పుడు తీస్తాను, అప్పుడు నా వెనుక పార్శ్వం చూస్తావని చెప్పినట్టుగా మనం చూసినాం. ఇప్పుడు కొన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనకి ఆయన యెరికో పట్టణానికి వచ్చినాడు. ఉదయకాలంలో కూడా యెరికో పట్టణంలో జక్కయ్యని గురించి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. జక్కయ్య యేసు ప్రభువారు ఎవరో అని చూడాలనుకున్నాడు, చెట్టు ఎక్కినాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండాలని ప్రభు చెప్పినప్పుడు ఆయన త్వరగా దిగి ఆయన్ని చేర్చుకున్నాడు. కాబట్టి నేడు ఆ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పేసి ప్రభు చెప్పినట్టుగా మనం చూసినాం. ఇక్కడ యెరికోలోనే ఇంకో వ్యక్తి ఉన్నాడు. చూడండి, ఆయన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండేను. ఇక్కడ గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కలో కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు ఆయనతో పాటు జనసమూహం అందరూ దాటి వెళ్తూ ఉంటే ఈ గుడ్డివాడు ఏంటి, ఎందుకింత సప్పుడు వస్తుంది, ఎవరు వెళ్తున్నారని అతడు ఇతరులను అడిగి కనుక్కుంటున్నాడు. ఇతరులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఊరకుమ్మని చెప్తున్నారు. చూడండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, ఎవరో చెప్పినారు నజరేయుడైన యేసు ఇక్కడ వెళ్తున్నాడని. అయితే వాడు దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని గట్టిగా కేకలేసినాడు. వాళ్ళు ఏమంటున్నారంటే ఊరుకో, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, కేకలేయద్దు అని చెప్తున్నాడు. అయితే వాడు ఊరుకున్నాడా? ఊరుకుండలే. చూడండి, అప్పుడు ఇంకా గట్టిగా మళ్ళీ కేకలేస్తున్నాడు. యేసు ప్రభువారు నిలిచిపోయాడు. తర్వాత వాడిని పిలుచమంటే వాళ్ళు చెప్తున్నారు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యంగా ఉండు అన్నాడు. ఇప్పుడైతే వద్దురనైనా నువ్వు ఊరుకుండు అని చెప్పిన వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభువారు నిలిచిపోయి అతన్ని పిలిచండి అని చెప్పినాడో ఇప్పుడు అంటున్నారు, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. చూడండి, కొన్నిసార్లు మనం కూడా కొంతమంది అలాగ చెప్తారు, నువ్వు ఊరుకో, నీకేమి, నీకు చేత కాదులే, నువ్వు ఇట్లలే అట్లలే అని నిరాశపరచవచ్చు. అయితే మనం నిరాశపడాల్సిన అవసరం లేదు, ఆయన దగ్గరికి రావాలి. చూడండి, ఆయన మీద భారం వేయాల, ఆయన్ని గట్టిగా అడగాల, ప్రార్థన చేయాల. మనుషులకు అసాధ్యమైనటివి దేవునికి సాధ్యం. కాబట్టి మనము శక్తి లేదని, బలహీనమని ఒకవేళ అందరూ ఊరుకోమని చెప్పొచ్చు, కానీ అయితే మనం దేవుని దగ్గర మొరపెట్టాలి, దేవునికి అడగాల. వాడు కేకలేసినాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. చూడండి, యేసు ప్రభువారు నిలబడిపోయాడు. తర్వాత దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ప్రభు అడుగుతున్నాడు, నేను నీకేం చేయాలి? యేసు ప్రభువారికి తెలియదా గుడ్డోడు కదా వీనికి కండ్లు ఇవ్వాలని? తెలుసు. అయితే వానిలో ఏముంది, వాని హృదయంలో ఏముంది, అది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి యేసు ప్రభువారు అడుగుతున్నాడు, నేను నీకేం చేయగలుగుతున్నా? కాబట్టి వాడు ఏం చెప్పినాడు? బోధకుడా నాకు దృష్టి కలగజేయే అని ఆయన అడుగుతున్నాడు. అందుకు యేసు, నీ వెలుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచానని చెప్పాను.
వెంటనే వాడు దృష్టి కలిగిన వాడై త్రోవను ఆయన వెంట వెళ్ళెను. చూడండి, ఇక్కడ దృష్టి కలిగి వాడి ఇంటికి పోయి భార్య పిల్లలు అక్కడ ఉండే వాళ్ళని చూడలేదు. యేసుప్రభువారు అతన్ని స్వస్థపరిచినాడు. స్వస్థపరిస్తే ఏం చేసినాడు? దృష్టి గలవాడై త్రోవను ఆయన వెంట వెళ్ళెను. చూడండి, అంతకుముందు గుడ్డివాడుగా ఊక ఉన్నాడు, ఓ చోట భిక్షం అడుక్కుంటున్నాడు. ఇప్పుడైతే కళ్ళు వచ్చినాయి, యేసుప్రభువారు స్వస్థపరిచినాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? నేను ఆయన్నే వెంబడిస్తాను. ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒక అన్న వాళ్ళు భార్యాభర్తలు అందరూ హైదరాబాద్ పోయిండ్రు. హైదరాబాద్లో పని చేసుకుంటున్నారు, ఏదో కెమికల్ ఫ్యాక్టరీ. ఆయన ఏదో బిరడ తీస్తుంటే, ఒక బాక్స్లో బిరడ తీస్తుంటే అది కెమికల్ వచ్చేసి కండ్లు లేకపోయింది. కండ్లు లేకపోతే కండ్లు పోయినాయి. ఆయన భార్య నాకు ఫోన్ చేసింది, అన్నా మా ఆయనకి ఇట్లా కండ్లు పోయినాయి, మరి పరిస్థితి ఇట్లా. నేను ప్రార్థన చేస్తున్నానన్నా, ఆయనకి కండ్లు వస్తాయిలే అంటది. ఇంకా కండ్లు పోయినాయి, డాక్టర్లు చెప్పినారు కండ్లు రావని చెప్పినారు. అయితే ఆమె విశ్వాసం ఏమిటంటే, నేను ప్రార్థన చేసుకుంటా, మీరు కూడా ప్రార్థన చేయండి. ఏమంటుంది? మా ఆయనకి కండ్లు వస్తాయి, ప్రార్థన చేయండి అన్న. నేను అది విన్న తర్వాత ఈమె అంత గుడ్డిది, డాక్టర్లు చెప్పేసినారు. ఏమని చెప్పినారు? కండ్లు రావని చెప్పేసి. అయితే నేను ప్రార్థన చేస్తానన్నా, నువ్వు ప్రార్థన చేయి, ఆయన కండ్లు రావాలా. నేను చెప్పిన కండ్లు వచ్చిన తర్వాత మీరు సేవ చేయాలా అని చెప్పిన. ఏంటి కండ్లు వస్తాయనుకో, అట్లెట్లయితుంది అని. మరి గుడ్డోడై ఊకే అక్కడ కూర్చోవడం కంటే, ఎవరు వచ్చినారు ఎవరు పోయినారని అడుక్కుంటుండే కంటే, కళ్ళు వచ్చినాయి అనుకో, దేవుని పరిచర్య చేస్తే మేలు కదా అని నేను చెప్తే ఏమోలేనా ప్రార్థన చేయండి అని. సరే ప్రార్థన చేసినాం. కొన్ని నెలలకి వాళ్ళు అదే ట్రీట్మెంట్ ఇచ్చినారు, కళ్ళు వచ్చినాయి. చూడండి ఎంత గొప్ప విషయమో. కళ్ళు వచ్చిన తర్వాత మరి ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలా? మీరు చెప్పండి, ఏం చేయాలా? దేవుని పని చేయాలా, వాళ్ళ పని చేసుకోవాలా? అమ్మా మీరైతే ఏం చేస్తారు చెప్పండి? కళ్ళు పోయినాయి మీకు, మళ్ళీ దేవుడు కళ్ళు ఇచ్చినాడు, ఏం చేస్తారు? రెండు చేస్తారా? సరే, అయితే వాళ్ళు దేవుని పని చేయాలా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఆయన మహిమలోకి పోయినాడు అనుకోండి. కాబట్టి చూడండి, మనకి కండ్లు పోతే మళ్ళీ కండ్లు ఇచ్చినాడు దేవుడు. అయితే ఇక్కడ మటుకు ఆయనకి పుట్టుకతోటే గుడ్డివాడుగా ఉన్నాడు, మరి కండ్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దృష్టి గలవాడై త్రోవను ఆయన వెంట వెళ్ళెను. మనం కూడా ఆయన్ని వెంబడించేది నేర్చుకోవాలి. దేవుడు మనకి దృష్టి ఇచ్చినాడు, కళ్ళు ఇచ్చినాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనము దేవుణ్ణి వెంబడించాలి. 2 కొరింథీ 4:4 2 కొరింథీ 4:4 చదవండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారి మీద ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రులకు గుడ్డితనము కలుగజేసి ఉన్నాడు. చూడండి, దేవుడు మనకి ఆయన దృష్టి ఇస్తున్నాడు. సైతానుడు ఏం చేస్తున్నాడంటే గుడ్డితనం కలుగజేస్తున్నాడు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తున్నాడు. యేసు ప్రభువుని తెలుసుకోకుండా వాళ్ళు ఇంకా అంధకారంలోనే ఉండేటట్లుగా చేస్తున్నాడు. అయితే దేవుడు మనల్ని వెలిగించినాడు,
మనము దృష్టి కలిగినాం. దేవుణ్ణి చూసే భాగ్యం దేవుడిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన్ని చూడాలి, ఆయన్ని వెంబడించాలి. అదే ప్రాముఖ్యమైన విషయం. సరే, మనం వాక్యంలో కొంతమంది వాళ్ళు ఏమేమి చూసినారో అనే విషయాల గురించి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమ 14:11 వచనం. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తీలకు దాసుల మగుదుము మేలని చెప్పిరి. అందుకు మోసే, భయపడకండి, యెహోవా నేడు మీకు కలిగజేసే రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూ కూడా చూడరు. తర్వాత, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. చూడండి, 14వ అధ్యాయంలో వాళ్ళు ఇశ్రాయేలీలు మరి బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వాళ్ళకి అడ్డం వచ్చింది. వెనుకనేమో ఐగుప్తీలు వాళ్ళ సైన్యము, వాళ్ళ రాజు అంత గుర్రాలతో రథాలతోటి వీళ్ళ మీద పట్టడానికి వచ్చినాడు. ముందేముంది? ఎర్ర సముద్రం. మరి ఇప్పుడు ఎట్లా చేయాలా? ముందర చూస్తే గొయ్యి అంట, వెనక చూస్తే నుయ్యి అంట. వెనక్కి పోవడానికి లేదు, ముందు పోవడానికి లేదు. మరి ఎట్లా పోవాలా? అయితే వాళ్ళు అంటున్నారు, మోషయ్య ఏందయ్యా మీరు మేము చెప్పినాం కదా అప్పుడే, మేము ఐగుప్తులకి దాసులమవుతాం, మరి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చినారు? సమాధులు లేవనే అక్కడ అని వాళ్ళు కొట్లాట పెట్టుకున్నారు. నిజమే కదా, మరి ఇక్కడేమో ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే వాళ్ళు వస్తున్నారు, చంపేస్తారు. మరి ఎట్లా? కాబట్టి వాళ్ళు అలాగ అంటుంటే దేవుడు ఆయనకి చెప్తున్నాడు, ఆయన్ని ధైర్యపరిచినాడు. కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడో వాళ్ళకి చెప్తున్నాడు. ఆయన, మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేసే రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మోషే చెప్తున్నాడు, మీరు ఊరుకునండి. ఊరుకుండేది శాత కాదు మనకి. నిజమా? నిజం. ఊరుకుంటున్నారా? సంఘాల్లో ఊరుకుండడం లేదో, లొల్లీలు పెట్టుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళు కొట్లాటలు పెట్టుకుంటున్నారు. కొట్లాటలు పెట్టుకోకండి. పగ తీర్చుట నా పని అంటాడు దేవుడు. దేవుని పని అది, మీ పని కాదు, నా పని కాదు. ఒక ఊరిలో ఉన్నప్పుడు నా పరిస్థితుల్ని బట్టి నా రూమ్లో ఒక వాక్యం రాసుకున్నా. ఏంటంటే ఆమోసులో ఉంది. ఎన్నో అధ్యాయం ఆమోసులో ఏమనిందంటే, ఇది చెడు కాలం కాబట్టి బుద్ధిమంతుడు ఊరకుండును అనేది రాసుకున్నా నేను. ఏంటి?
ఇది చెడు కాలం కాబట్టి బుద్ధిమంతుడు ఊరకుండును అనే వాక్యము కనబడొస్తే నేను దాన్ని రాసుకున్నా. ఆమోసు ఎన్నో అధ్యాయం 5:13 చదవండి. 5:13 ఇది చెడు కాలం కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును అది రాసు. తర్వాత కొత్త నిబంధనలో యేసు ఊరకుండేను అని రాయబడింది. యేసు ఊరకుండేను అది కూడా రాసుకున్న దానిపైన. యేసు ఊరకుండేను. పైన ఏముంది? ఇది చెడు కాలం కాబట్టి బుద్ధిమంతుడు ఊరకుండును. కింద యేసు ఊరకుండు. యేసు ప్రభువారే ఊరకున్నాడు. మనమేమి అట్లా ఆలోచన చేస్తామో మనము చేయం కదా. అయితే ఊరుకుండేది నేర్చుకోవాలి. ఇప్పుడు సరే ఒకరోజు స్పెషల్ మీటింగ్స్ పెట్టుకున్నాం. 3 రోజులు వేరే సేవకుని పిలిపించుకున్నాం. ఆయన కారులో వచ్చినాడు. డ్రైవింగ్ తన అసిస్టెంట్ సేవకుడు వచ్చినాడు. వాడు ఆయన్ని తీసుకొని వచ్చినాడు కదా డ్రైవింగ్లో. ఆయన ఒక గదిలో పెట్టినాము. వాడు కూడా వచ్చినాడు. అంతకుముందు ఏదో కొట్లాటంట వాళ్ళ ఊరిలో, వాళ్ళ ఇంటి వాళ్ళతో కొట్లాట. వాడు ఏమనుకుంటూ వచ్చినాడంట, నేను అన్నని తీసుకోబోతున్నాను, 3 రోజులు స్పెషల్ మీటింగ్సు, ఈ 3 రోజులు ఆడ ఉంటాను, 3 రోజులు అయిపోయిన తర్వాత నేను పోయి వాళ్ళ కథ చూస్తాను అనుకుంటున్నానంట. అనుకొని వచ్చినాడంట. ఏమని చెప్పినాడు? 3 రోజులు సేవకుడు అన్నతో పోతున్నాను, 3 రోజులు ఆడ ఉంటాను, వచ్చినాక వాళ్ళ కథ చూసుకుంటాను అన్నాడు. అనుకొని వచ్చినాడంట. వచ్చి ఈడ నా గదిలోకి వచ్చిన తర్వాత పైన చూసినాడు. ఇది చెడు కాలం కాబట్టి బుద్ధిమంతుడు ఊరకుండును. తర్వాత యేసే ఊరకున్నాడు. యేసు ప్రభువు ఊరుకున్నాడు. చల్లగా అయిపోయినాడట. అనా ఎవరి కోసం రాసినావు అన్న నువ్వాడా అని అంటున్నాడు. ఎవరి కోసం లేదప్ప, నా కోసం రాసుకున్నాను, నేను నా కోసం రాసుకున్నాను అని చెప్పిన. అట్లనా? నేను ఇట్లా నిజంగానా నేను ఏం చేయాలనుకున్నానంటే, ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత నేను పోయి వాళ్ళ కథ తెలుసుకోవాలని వచ్చినాను. వీటికి వచ్చిన తర్వాత నీ గదిలోకి వచ్చిన తర్వాత నేను ఇంకా చల్లబడిపోయినాను అన్నాడు. చూడండి, యేసు ప్రభువారే ఊరుకున్నాడు అని చెప్పి రాయబడుతుంది. ఇది చెడు కాలము కాబట్టి బుద్ధిమంతుడు ఊరకుండాలి. నేటి దినాల్లో ఇది ఊరకుండడం నేర్చుకోవాలి. మనం ఊరకుండకుండా అవి ఇవి చేసుకుంటాం, తంటాలు తెచ్చుకుంటాం. మనం అలా ఉండకూడదు. ఎవడనయా బయలుపడని మనకెందుకని ఊకుండాల. ఏమన్నా మీరేం చేస్తుంటారో మీ ఇష్టం. నా పద్ధతి మటుకు ఏంటంటే, ఎవరన్నా ఎక్కడన్నా పోని, ఎవరన్నా ఏమన్నా చేయని, ఊరకుండేది నేర్చుకోవాలి. వాక్యంలో అలాగుంది. ఒక అన్న ఫోన్ చేసినాడు నాకే, అన్నా నువ్వు ఇక్కడ ఉండిపోయినావు కదన్నా, వీళ్ళకేమన్నా చెప్పకూడదా, పరిస్థితులు వేరువేరుగా అవుతున్నాయి అని చెప్పినాడు. నేను చెప్పినా, నువ్వు ఊరకుండని ఎవడు ఏం చేసుకోలేడు అని చెప్పిన. సేవకుడు ఏం చేసినాడు, నాకు ఫోన్ చేసినాడు, అన్న నువ్వు ఇక్కడ ఉండిపోయినావు కదా, పరిస్థితులు ఇట్లా, వాళ్ళకి వీళ్ళకి ఏమైనా చెప్తావేమో చెప్పు అన్న అని చెప్పినాడు. నేను చెప్పినా, నువ్వు ఊరుకుండు అని ఎవడేం చేయలేడు అని చెప్పిన. చూడండి, ఎవరైనా ఏమైనా చేస్తారు, ఊరుకుండా నేను అక్కడ కూడా నేను ఊరికే ఉంటున్నాను. 6 ఏండ్లు ఉన్నాను. ఇప్పుడు ఎంతవరకు ఉంటామో తెలియదు. ఊరకుండేది నేర్చుకోవాలా. చూసినారా, సంఘాల్లో గడిబిడి ఎందుకో, ఒక్క చెయ్యి ఇట్టిట్ట అనుకోండి, ఒక చెయ్యి శబ్దం వస్తుందా? ఇది 2 కలిస్తేనే వచ్చేది. చూసినారా, 2 కలిసకూడదు, ఒక చెయ్యి ఉండని ఎంతసేపు కొట్టుకుంటా. అది నిజమైన తల్లి కాదు. ఎవరో
సొలొమోను దగ్గరికి ఇద్దరు వేశ్యలు వచ్చినారు. అదేమో ఒకటి ఏం చేసుకునింది, తన కొడుకు మీద పడి చంపేసుకొని మళ్ళీ వాడిని తీసుకుపోయి బతికున్న దాన్ని కాడబెట్టేసి బతికున్న దాన్ని ఆ పిల్లోని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నది. ఉదయం ఆమె చూస్తే తన కొడుకు కాదు. మరి ఈమె తంట చేసుకునేది. ఈమె ఏం చేసింది, తన కొడుకు మీద పడి చంపగొట్టుకొని మళ్ళీ దీన్ని తీసుకుపోయి ఆమె దగ్గర పెట్టి ఆమె నిద్రపోతుంటే తీసుకొచ్చుకొని తన దగ్గర పెట్టుకుంది. మరి ఇప్పుడు ఏమి ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, నా పిల్ల అంటే నా పిల్ల. మరి రాజు దగ్గరికి వస్తే ఎట్లా? రాజు ఏం చేసినాడు, ఆలోచన చేసి రేయ్ ఒక కత్తి తీసుకొచ్చి ఆ పిల్లోడిని సగం చేసి ఇయ్యండి రాను. నిజమైన తల్లి ఏమంటుంది, లోపల పేగులు తరుక్కుపోయిందంట. లోపల పేగులు తరుక్కుపోయి, రాజా పిల్లోని ఏం చంపొద్దు, పిల్లోని చంపొద్దు, దానికే ఇచ్చేసే. ఎవరు? నిజమైన తల్లి. నేడు దినాల్లో నిజమైన తల్లులు ఉన్నారా సంఘాల్లో? నిజమైన తల్లులు ఉన్నారా? నిజమైన తల్లి ఏమి చెప్తుంది, వద్దు చంపొద్దు. అదేమంటుంది, నిజమైన తల్లి కాదు, చేయండి, రెండు చేయండి, చెయ్యి, రెండు చేయి, దానికి సగం వేయండి, నాకు సగం వేయండి. చూడండి ఎట్లంది కథ. అది నిజమైన తల్లి కాదు. మరి నా పిల్లని చంపుకున్నా, దాని పిల్ల కూడా చచ్చిపోని. నిజమైన తల్లి ఏం చెప్తున్నా, సరే తీసుకో, నేను ఊకే చూసుకుంటానే ఉంటా, దూరం నుంచి అయినా చూసుకుంటా. అలాగున్నాయా? మనదంతా భ్రష్టు పట్టిపోవడానికి ఇదే కారణం. పైనుంచి కింది వరకు వేరు బాగుంటే కొమ్మలు బాగుంటాయి, వేరే చెడిపోతే కొమ్మలు ఎట్లా బాగుంటాయి? అక్కడే స్టార్ట్ అయింది, మనదేం కాదు ఇది. చూడండి, జాగ్రత్తగా ఉండండి, ఊరుకుండేది నేర్చుకోండి. నిజమైన తల్లిలాగా చెప్పాలా, వద్దు మనం కొట్లాడుకోవద్దు, రెండు చేసుకోవద్దు, ఒకటే ఉండాలా. జాగ్రత్తగా ఉండండి, ఊరుకుండేది నేర్చుకోండి. అది నేటి దినాల్లో సంఘాలకి దేవుడిచ్చే వర్తమానం. ఇక్కడ మీరు ఊరకుండి నిలిచిండి చూడండి. ఏంటి? నేడు చూసిన ఐగుప్తీయులను మళ్ళీ ఎప్పుడు చూడు. వాళ్ళు భయపడుతున్నారు. ఎట్లా ముందుంటే సముద్రం ఉంది, వెనుకుంటే వాళ్ళు వస్తున్నారు. దేవుడు చేసే కార్యాలు మనము చూడలేము, కొట్లాడుకుంటుంటే చూడలేము, అట్లు ఇట్లు పోతుంటే మాట్లాడుకుంటుంటే చూడలేము. ఇది చెడు కాలం కాబట్టి బుద్ధిమంతుడు ఊరకుండును. యేసు ఊరకుండేను కాబట్టి యేసు ప్రభువారే ఊరుకున్నాడు. దేవునికి తెలియదా? దేవునికి తెలుసు, ఆయన కూడా ఊరుకున్నాడు. కాబట్టి ఇక్కడ నిర్గమాకాండంలో మనము చూస్తున్నాం, వాళ్ళు కొట్లాడుతున్నారు. అయ్యా మాకి భయమేస్తుంది, ఐగుప్తులో ఏంటివి లేవు, సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చినావా? అయితే మీరు భయపడకండి, యెహోవా కలుగజేసే రక్షణను మీరు కండ్లారా చూస్తారు. కాబట్టి ఇది ఎవరికి? అందరికీ కూడా. ఇంట్లో కొట్లాటలు వచ్చినా, భార్య భర్తల మధ్య కొట్లాట వచ్చినా, తల్లిదండ్రులు పిల్లల మధ్య కొట్లాట వచ్చినా, అన్నదమ్ముల మధ్య కొట్లాట వచ్చినా, అక్క చెల్లెళ్ళ మధ్య కొట్లాట వచ్చినా, ఒకటే సూత్రం, ఊరకుండి సాధించాలి. ఊరకునండి. భార్య తిడుతూ ఉంటే ఈయన కూడా తిడతాడు. అప్పుడు ఏమవుతుంది? ఎక్కువవుతుంది కదా. భార్య తిడుతూ ఉంటే ఈయన బయటికి లేచిపోయిండు, తిట్టుకొని. చూడండి, అట్లా నేర్చుకోండి. ఈయన తిడుతూ ఉన్నాడు, ఆమె పలుముతూ ఉంది. కాబట్టి ఆయన తిట్టుకుని నేను నువ్వు పక్కకు పోవాలా, అట్లా నేర్చుకోవాలా.
ఇట్లా శాతగాని వాళ్ళు ఉంటారు, ఊరుకుండేది నేర్చుకోలేని భార్యాభర్తలు ఉన్నారు, ఎంతోమంది కొట్లాడుకొని విడాకుల దగ్గర పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. సంసారము అంటే ఏమని? సర్దుకుపోవడం అని చెప్పినాడు ఒక ఆయన. ఏంటంట? సంసారం అంటే సర్దుకుపోవాలి. కొన్ని తప్పులు ఉంటాయి, వాళ్ళలో తప్పు ఉంటాయి, వీళ్ళలో తప్పు ఉంటాయి, పిల్లల్లో తప్పులు ఉంటాయి, పెద్దల్లో తప్పులు ఉంటాయి. సర్దుకుపోవాలి. అది నేర్చుకోండి. నేటి దినాల్లో అది తక్కువైపోతుంది. ఓర్చుకుంటే మీ ఓరిమి చేత మీ ప్రాణము దక్కించుకుంటారు. మనం ఓర్చుకోవాలి. ఉదయకాలంలో చదువుకున్నాం కదా, ఏలువాడు నీ మీద కోప్పడినప్పుడు నీ ఉద్యోగం నుంచి తొలగిపోవద్దు. కాబట్టి తొలగిపోయేది కాదు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలని జరగకుండా చేస్తుంది. ఓర్చుకోవాలి. ఇంకెంతవరకు ఓర్చుకుంటామట అంటారు చాలా. ఇంకా ఓర్చుకో. కాబట్టి చాలా ఓర్చుకునేది మనం అవసరం. యేసు ప్రభువారు సిలువలో మన కొరకు ఆయన ఓర్చుకున్నాడు. వాళ్ళు వీడు వాడు అన్నారు, ఉమ్మేసినారు, కొరడాలతో కొట్టినారు, పిడిగుద్దులు గుద్దినారు. నిన్ను కొట్టిన వారు ఎవరో చెప్పు అంటారు. యేసు ప్రభువారు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. కాబట్టి అది నేర్చుకోవాలి. యేసు ప్రభువారు అలాగ నేర్చుకున్నాడు. ఆయన అడుగుజాడలు మనకి విడిచిపెట్టిపోయిండు. కాబట్టి ఇశ్రాయేలీలు వాళ్ళని ఎప్పుడు చూడలేదు. దేవుడు వాళ్ళ పక్షంగా యుద్ధం చేసినాడు. మోషే నీ కర్రను సముద్రం వైపు చూపిస్తే రెండుగా చీలిపోయింది. సముద్రం చీలిపోయింది. ఆరిన నేలలో వీళ్ళు నడిచి అవతలికి పోయినారు. వీళ్ళు కూడా పోతాం అనుకున్నారు, మధ్యలో వచ్చి ఇరుక్కపోయినారు. మళ్ళీ ఆయన సముద్రం వైపు కర్ర చూపించినాడు, పారిపోయింది. ఐగుప్తీలందరూ కూడా దాంట్లో కొట్టుకుపోయినారు. అక్కడ చూసినారు వాళ్ళు, మళ్ళీ వాళ్ళ శవాల్ని అవతల వైపు చూసినారు. కాబట్టి దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు మనతో యుద్ధం చేస్తాడు కాబట్టి దేవునికి అప్పగించు. అది ప్రాముఖ్యమైన విషయం. తర్వాత మనము వాక్యంలో చూసినట్లయితే అనేక విషయాలు ఉన్నాయి. టైము ఎక్కువ అయిపోతుంది. చూడండి, ఒక యెహోషువ గ్రంథంలో ఒక సంఘటన మనకు తెలుసు, అయినా కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం. 7వ అధ్యాయం యెహోషువ 7:18 చదవండి. అతడు అతని ఇంటి పురుషుల వరుసకు దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రములోని జెరహు మునిమనుమడును జబ్దీ మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయనను స్తుతించి నీవు చేసిన దాన్ని అంతటినీ ఆయన దగ్గరకు ఒప్పుకో అని చెప్పినాడు. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నది. ఉత్తరమిచ్చి తాను చేసినదంతా కూడా ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా దగ్గరికి పరిగెత్తిపోయి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద ఉండెను. చూడండి, యెహోషువ వాళ్ళని పంపించి చూచినప్పుడు డేరా కింద దాచబడి ఉన్నాయి.
వాళ్ళు చూసి తీసుకొని వచ్చినారు. అంతవరకు ఏమనుకున్నాడు? ఎవరు చూడరు అనుకున్నాడు. ఎవరు చూడరా? ఎవరికి తెలియదు, ఒక్కడే చేసినాడు పాపం. అయితే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు పాపం చేసినారు, అందుకనే అక్కడ ఓడిపోయి వచ్చినారు. చూడండి, ఒకసారి అప్పుడు సునామీ వచ్చింది. ఫస్ట్ సునామీ వచ్చినప్పుడు మద్రాసులో జరిగిన సంఘటన. అక్కడ అనుకోకుండా సునామీ వచ్చింది, అందరూ కొట్టుకుపోయినారు, శవాలు వచ్చినాయి. పోలీస్ డ్యూటీ చేసేవాళ్ళు ఒక ఆయన ఏం చేసినాడంటే, పోలీసు ఏం చేసినాడు, 2-3 రోజులు అయింది శవాలు. ఒక శవం దగ్గర, ఆడామ దగ్గర అన్ని బంగారు గాజులు ఉన్నాయి. బంగారు గాజులు ఉంటే ఇప్పుడు పోలీసు కదా, ఆశ పుట్టింది. ఆశ పుట్టి ఏం చేసినాడు, ఈ చేతులు ఇటు వరకు కట్ చేసుకున్నాడు. కట్ చేసుకొని నైస్గా సూట్ కేసులో పెట్టుకొని డ్యూటీ దిగినాడు. బస్సులో తిరిగి వస్తున్నాడు. అక్కడ ఏదో ఒక తంట జరిగింది. దాని గురించి ఆ బస్సుని చెక్ చేస్తున్నారు కొంతమంది, పట్టుకున్నారు. ఈయన దాంట్లో తీసుకొచ్చినాడు. ఇవి చెక్ చేస్తుంటే పోలీసు, నాది సూట్ కేసు అయితేనే త్యాగ. చూస్తే 2 చేతులు ఉన్నాయి, పట్టుకున్నారు. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, వాక్యంలో చెప్పబడుతుంది. కాబట్టి మనుషులు చూడకపోవచ్చు. చూడండి, ఆకాను ఎవరికి తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు పాపం చేసినారు, పో, ఈడెందుకు మోకరించున్నా. ఏమంటున్నాడు? 7వ వచనం, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాన్ని నీవెందుకు దాటించినావు? మేము యోర్దాను అద్దరిని నివసించటం మేలు. ప్రభువా కరుణించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఘనమైన నీ నామం ఏమైతుంది అని ప్రార్థన చేయగా 10వ వచనం, యెహోషువతో ఇట్లా నేను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువో. ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడు? నీవేళ ఇక్కడ ముఖము నేలకు మోపుకున్నావు, పో, లేవయ్యా నువ్వు పో, ఇశ్రాయేలీయులు పాపం చేస్తున్నారు, వాళ్ళని నీవు మరి త్రోసివేస్తే, పక్కకి అనగా నువ్వు తీస్తే తప్ప, వెలివేస్తే తప్ప నేను మీకు తోడుగా ఉన్నాను. కాబట్టి మనము ఎవరికీ తెలియకుండా చేసే కార్యాలు దేవుడు చూస్తున్నాడు. ఆకాను ఏం చేసినారు? వాళ్ళు పట్టబడ్డాడు, డేరా కింద ఉన్నాయన్నారు, పోయి చూసినారు, తీసుకొచ్చినారు. కాబట్టి నీవేళ మమ్మను శ్రమ పెట్టినావు. 24వ వచనం, తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోకి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధించితివి, నేడు యెహోవా నిన్ను బాధించుననగా ఇశ్రాయేలీయులందరూ అతన్ని రాళ్లతో చావగొట్టిరి. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. ఆకాను ఒక్కడే చనిపోలేదు. ఆకాను వాడు తెచ్చుకున్న పై వస్త్రాలు, వెండి, అవన్నీ కూడా బంగారు కమ్మి, అంత మాత్రమే కాదు, ఆకాను కుమారులు, కుమార్తెలు, ఎద్దులు, గాడిదలు, మంద అంతా కూడా. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా జీవించాలి. ఈ లోకములో మనం జీవిస్తున్నాం. పరుల సొమ్ము పాము వంటిది అన్నారు. పరుల సొమ్ము ఏమిటంట? పాము లాంటిదంట. పరుల సొమ్ము పాము వంటిది. కాబట్టి ఇతరుల సొమ్ము దోచుకోవద్దు, తీసుకోవద్దు.
ఇక్కడ ఆకాను తీసుకొని నష్టపోయినాడు, తాను చంపబడ్డాడు, తన పిల్లలు, భార్య అందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఉన్నారేమో. కాబట్టి అది ఒకటి, మనం ఎంతో జాగ్రత్తగా జీవించాలి. వాక్యంలో చెప్పబడుతుంది, లోకంలో ఉండేదంతా కూడా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపుటం. చూసినాడు, చూసి ఆశించినాడు, దొంగిలించినాడు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సంఖ్యాకాండములో ఒక ఆయన చెప్తున్నాడు, 24వ అధ్యాయం, 24 15 వచనం. ఉపమాన రీతిగా ఇట్లా నేను, బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. చదవండి. దేవవాక్కులను విన్నవాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. అతడు కన్నులు తెరిచిన వాడే, సర్వశక్తిని దర్శనం పొందెను. అందరూ చదవండి. 17వ వచనం. ఆయన్ను చూచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయన్ను చూచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అని అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయి. బిలాముకు దేవుడు కళ్ళు తెరిపించినాడు. బిలాము గాడిద మీద పోతున్నాడు. గాడిద మనుషుల మాటలతో మాట్లాడాడు. చూడండి, ఈ ప్రవక్త అక్కడ పోయిన తర్వాత వాళ్ళని శపించాలని అనుకుంటున్నాడు. అయితే దేవుడు వాళ్ళు శపించే ప్రజలు కాదురా నాయన, వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం, నువ్వు శపిస్తే ఎట్లా? కాబట్టి ఆయన కన్నులు తెరిచిన తర్వాత దేవుడు ఆయనకి దర్శనమిచ్చినాడు. చూడండి, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఆయన్ను చూస్తున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్లు కాదు, ఆయన్ను చూస్తున్నాను కానీ సమీపమున ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఎవరిని గురించి? యేసు ప్రభు వారిని గురించి, ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన ఎలాగా ఈ లోకానికి రక్షకుడిగా వస్తున్నాడో బిలాము ఆయన్ని చూస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన్ని చూడాలి. వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను. చూడండి, యేసుప్రభు వారు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన, కొన్ని విషయాలు ఉన్నాయి, మనకు టైం లేదు, కొన్ని చూసుకుందాం. లూకాసు వార్తలో 1వ అధ్యాయం, 1, 2 క్షమించండి 2వ అధ్యాయం 25వ వచనం, 2:25. యెరూషలేములో సిమియోనను ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించడానికి తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన్ని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని. ఇక్కడ సిమియోన్, ఆయన దేవుని దాసుడు,
యేసు ప్రభువారిని చూడకుండా ఆయన మరణం పొందడని ఆయన గురించి పరిశుద్ధాత్ముడు చెప్పినాడు. యేసు ప్రభువారు ఎప్పుడైతే మందిరంలోనికి తీసుకొని రాబడ్డాడో ఆయన చెప్తున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోనిచ్చుచున్నావు. చూడండి, అన్ని జనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కండ్లారా. యేసు ప్రభువారిని ఎత్తుకొని దేవుడు కలగజేసిన ఈ రక్షణ ఆయన ఏం చెప్తున్నాడు? కండ్లారా నేను చూసినాను. యేసు ప్రభువారిని ఎత్తుకొని ఆయన చూసినాడు. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు. కాబట్టి ఆ రక్షణను నేను చూస్తున్నా. సిమియోను యేసు ప్రభువారిని చూస్తూ అలాగే చెప్పినాడు. అన్ని జనులకు రక్షణ ఇచ్చడానికి యేసు ప్రభువారు ఆయన రక్షకుడుగా వచ్చినాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. అట్టివారిలో నేను ప్రధానుడను, ప్రధాన పాపిని అంటున్నాడు ఆయన. కాబట్టి పాపులమైన మనల్ని రక్షించడానికి ఆయన రక్షకుడిగా వచ్చినాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు పుట్టినప్పుడు అలాగా వాళ్ళు చెప్పుకున్నారు. ఇంకా వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎవరు? జ్ఞానులు. వాళ్ళు ఏం చెప్తున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన్ను పూజింప వచ్చినాం. ఆయన్ని చూడాల. ఎక్కడున్నాడు? వాళ్ళ అక్కడ యెరూషలేములో పుట్టింటే కదా, అక్కడ లేడు. యూదయ దేశపు బెత్లెహేము. కాబట్టి జ్ఞానులు అట్లాగే ఉన్నారు. గొల్లలకి దేవదూత అక్కడ పోయి భయపడకండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూస్తారు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు? ఓ అట్లనా, రక్షకుడు పుట్టినాడు, సరే 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 అని ఊరుకున్నారా? వాళ్ళు ఏం చేసినారు? దేవుడు మనకు తెలియజేయించినాడు కాబట్టి మనం వెళ్ళి చూద్దాం రండి అని చెప్పుకొని వచ్చినారు. వాళ్ళు దేవదూత మాకు ఇలాగే చెప్పినాడని ఆ శిశువుని చూసిన తర్వాత వాళ్ళు అలాగే చెప్పినారు. మరియా తన హృదయంలో ఆ విషయాలన్నీ భద్రపరుచుకుంది. కాబట్టి మనం కూడా యేసు ప్రభువారిని చూడాలి, చూసిన తర్వాత ఇతరులకు చెప్పాలి. అది ప్రాముఖ్యమైన విషయం. చూడండి, వాక్యములో మనము అనేక విషయాలు గమనించవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక నేను త్వరలో ముగిస్తాను. ఇంకా ఎంత ఉంది మీ టైం? ఇది ఫాస్ట్ ఉంది, ఇంకా 10 నిమిషాలు. హెబ్రీ 12వ అధ్యాయం 1 వచనం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘములాగా మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయో దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తదాం. చూడండి ఎంత గొప్ప విషయం. ఇంత గొప్ప సాక్ష్య సమూహం ఉంది. ఎవరు? ఎంత గొప్ప సాక్ష్య సమూహం? 11వ అధ్యాయంలో అందరూ విశ్వాస వీరులు ఎలాగ పరిగెత్తినారో, ఎలాగ వాళ్ళు గొప్ప కార్యాలని చేసినారో. కాబట్టి వాళ్ళందరూ కూడా మేఘంలాగా ఉన్నారు. మనం ఏం చేయాలి? ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తే వాళ్ళు ఎట్లుంటారో, నాలాగా ప్యాంటు షర్ట్ వేసుకొని పరిగెత్తుతారా? పరిగెత్తి వారందరూ పరిగెత్తుతారు, కానీ బహుమానం పొందేవాడు ఒకడే.
మరి బహుమానం పొందాలంటే మీరు బహుమానం పొందేంతగా పరిగెత్తండి అంటున్నాడు. మనము ఆత్మీయమైన జీవితంలో మనం పరిగెత్తే ఈ పరుగు రేసులో ఉన్నామన్నమాట. అందరం కలిసి పరిగెత్తే వాళ్ళు పరిగెత్తడానికి విజిలేసే లోపల అట్టకామని పరిగెత్తుంటారు. వాళ్ళు క్షయమైపోయే కిరీటము కొరకు మితముగా ఉన్నారు. ఏదో డ్రైయర్ వేసుకుని ఉంటాడు, బనీన్ వేసుకుని ఉంటాడు, పరిగెత్తుంటాడు. వాళ్ళ తిండి వేరే, వాళ్ళ డ్రెస్ వేరే. ప్యాంటు షర్ట్ వేసుకొని పరిగెత్తిన వాళ్ళని చూసినారా ఎప్పుడైనా? అయితే మనము ఈ ఆత్మీయమైన పోరాటంలో మనం మితముగా ఉండాలి. పౌలు అంటాడు, ఇతరులకు బోధించి నేనే భ్రష్టునైపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోబరుచుకుంటున్నాను అంటాడు. కాబట్టి నేను పరిగెత్తున్నానయ్యా, వేరే వాళ్ళతో నాకు అవసరం లేదు. ఏమంటాడు? ఫిలిప్పి క్షమించండి, తిమోతికి రాస్తూ 2 తిమోతి 4 అక్కడ నేను మంచి పోరాటం పోరాడినాను, నా పరుగు కడముట్టించినాను, విశ్వాసమును కాపాడుకున్నా, నా కొరకు ఇక మీదట నీతి కిరీటం ఉంచబడి. ఏం కిరీటమో? నీతి కిరీటం ఉంచబడింది. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారికందరికీ కూడా ఆయన తీసుకొని వస్తాడు. చూడండి, తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి. యేసుప్రభువు వారి రాకడ కొరకు అపేక్ష కలిగి ఉన్నామా? ఇదిగో ఆయన దొంగ వలె వస్తున్నాడు, దొంగ వస్తున్నాడు. దొంగ వస్తే ఎప్పుడు వస్తాడు దొంగ? మనం అనుకునే గడియలో వస్తాడు. ఒక ఊరిలో రాత్రి 12 గంటలకు వచ్చి ఎటువో తీసుకుపోయిండు. ఒక ఊరిలో 4 గంటలకు దొంగ వచ్చినాడు. 4 గంటలకు అందరు లేస్తారు కదా. వాళ్ళు లేచి బాత్రూమ్ బయట ఉంటే వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు పెద్దోళ్ళు బయట బాత్రూంలోకి పోయినారు. వీళ్ళు వచ్చి బాత్రూమ్ గడకి పెట్టేసి లోపల పోయి లోపలంతా. కాబట్టి దొంగకి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది అని చూస్తూ ఉంటాడు. దొంగ ఎప్పుడు వస్తాడు? కృష్ణనగర్లో ఉన్నప్పుడు మన మందిరాన్ని పక్కలో రూతక్క వాళ్ళ ఇల్లుంది. మధ్యాహ్నమే మీటింగ్ జరుగుతుంది. వాడు దొంగడు అక్కడ వాళ్ళ ఇంట్లోకి పోయి దొంగతనం చేసుకుని పోయిండు. ఎప్పుడు వచ్చినాడు దొంగ? మధ్యాహ్నం వచ్చినాడు. ఎప్పుడు వస్తాడు దొంగ? మీరు అనుకునే గడిలో వస్తాడు. కాబట్టి యేసుప్రభువు వారు దేనికి పోల్చుకున్నాడంటే, దొంగ వలే నేను వస్తా. పేతురు పత్రిక 2 పేతురు 3:10 చదవండి. 3:10 2 పేతురు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి, భూమి దాని మీద ఉండే కృత్యాలన్నీ కూడా కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోయినాయి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు, దేవుని దినపు ఆగమన కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. చూడండి, ఎంతో జాగ్రత్త వట్టి జాగ్రత్త కాదు, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ లయమైపోతాయి. మనం చూసే భూమి, ఆకాశం, పంచభూతాలు అన్నీ లయమైపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన రాకడ, ఆయన దినము కొరకు ఎదురు చూడాలి. ఎప్పుడు వస్తాడు? చూడండి, ఇక్కడ ఎంతో జాగ్రత్తగా ఉండాలా. అయినను మనం ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇంకా కింది వచ్చిన 14, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలాగుంటారో తెలియదు. పేతురు చెప్తున్నాడు, ప్రియులారా వీటి కొరకు అనగా క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెడుతున్నాము కాబట్టి శాంతము గలవారై ఉండండి. శాంతం
ఎవరైనా కొట్లాడకు వచ్చినాడు శాంతం చెప్పాలి మనం. శాంతం. యేసుప్రభు వస్తున్నాడు. న్యాయాధిపతి వాకిట ఉన్నాడు. న్యాయాధిపతి ఎక్కడ ఉన్నాడట? వాకిట్లో ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. ఆయన వస్తున్నాడు. కాబట్టి శాంతము గలవారైనండి. శాంతం. ఆయన దృష్టికి నిష్కలంకులుగా ఉండండి, కలంకం లేని వారుగా ఉండండి, నిందారహితులుగా ఉండండి, జాగ్రత్త పడండి. కాబట్టి ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తానని చెప్పిన యేసు రాక మానునా అని ఒక పాట. యేసు ప్రభు వస్తాడు అని చెప్పినాడు. నేను వస్తున్నాను, త్వరలో వస్తాను అన్నాడు. ఇదిగో నేను త్వరలో వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ను చూచును, ఆయన్ను పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయన్ను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమె. అప్పుడు ఎప్పుడో యేసు ప్రభుని పొడిచినోడు కూడా ఎప్పుడు చూస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభు వస్తున్నాడు. కాబట్టి మనం ఆయన రాకడను అపేక్షిస్తూ ఈ లోకములో జీవించాలి. అలాగా జీవించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించును గాక.